నార్త్ ఆడియన్స్ కి ఎప్పుడు ఏది ఎలా ఎక్కుతుందో చెప్పలేం. అక్కడి స్టార్ హీరోల సినిమాలు సైతం తిప్పి కొట్టేస్తున్నారు. ఇప్పుడు మన సౌత్ హీరోల సినిమాలని అక్కడ ఎక్కువగా ఆదరిస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్, RRR సినిమాలకు అక్కడ 100 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా కూడా అక్కడ అనూహ్యమైన విజయం సాధించింది. లాంగ్ రన్ లో అక్కడ పుష్ప 100 కోట్ల విజయం రాబట్టింది. కానీ పుష్ప 2 మాత్రం 2 రోజుల్లోనే 150 కోట్లకు పైగా రాబట్టింది. 3 రోజుల్లో 200 కోట్లకు పైగా రాబట్టింది. అలా పుష్ప 1 రికార్డ్స్ ని 2 రోజుల్లోనే పుష్ప 2 లేపేసింది. అలా అల్లు అర్జున్ బ్రాండ్ అక్కడ గట్టిగానే పాతుకుపోయింది. ఇప్పుడు పుష్ప 2ని అక్కడ ఆపడం ఎవ్వరితరం కాదు. సౌత్ లో పుష్ప 2 కాస్త నెమ్మదించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాస్త నిదానంగా వెళ్తోంది. ఇక సోమవారం నుంచి ఇక్కడ టికెట్ రేట్స్ తగ్గించారు. మరి ఈ కారణంతో అయినా ఇక్కడ కలెక్షన్స్ పెరుగుతాయా లేదా అన్నది చూడాలి. అసలు ఇక్కడ కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా కూడా నార్త్ ఒక్కటే ఫుల్ రన్ లో 1000 కోట్లకు పైగా రాబట్టేలాగా ఉంది. అసలు పుష్ప 2 హైప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మొదటి రోజు బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప 2 రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టింది అంటే 3వ రోజు తన రికార్డ్స్ తానే బద్దలు కొట్టినట్టయింది. పుష్ప 3 రోజులకు 200 కోట్లకు పైగా రాబట్టిన విషయం తెలిసిందే. ఇక 4వ రోజు ఈ సినిమాకి 80 నుంచి 90 కోట్లు వచ్చేలా ఉన్నాయని కొందరు, లేదు 100 కోట్లు వస్తాయని ఇంకొందరు అంటున్నారు. 4వ రోజు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చూస్తుంటే ఎవర్రా మీరంతా అనేలాగా ఉంది. ఏదేమైనా కూడా పుష్ప 2కి హిందీలో 4వ రోజు వచ్చే కలెక్షన్స్ చూసి అక్కడి స్టార్ హీరోస్ సైతం కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. ఈ 4 రోజుల మొత్తం కలెక్షన్స్ లెక్కేస్తే అది ఖచ్చితంగా 800 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ దెబ్బతో బాహుబలి, కేజీఎఫ్, RRR, యానిమల్ లైఫ్ టైం రికార్డ్స్ ని కూడా లేపేసేలాగా ఉంది. ఇంత వేగంగా అంటే 4 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన మరో సినిమా ఏది ఇప్పటి వరకు రాలేదు. ఇక ఈ రికార్డ్స్ ని పుష్ప 2 మీద చాలా కాలం పాటు పదిలంగా ఉండేలాగా కనిపిస్తోంది.